అడుగుతున్నారు, వాళ్ళకనే సమాధానం ఉంది. మా కాడ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయంటున్నారు. వాళ్ళ కాడ ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఇంకా ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు, చెప్పడం ఎందుకు? డైరెక్ట్ తీసుకుపోయి కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారే తెలుస్తారు కదా. దీని గురించి ఇంకా బయట చెప్పడం ఎందుకు? అవసరమైంది ప్రూఫ్స్ ఉన్నప్పుడు. అనవసరమైన ప్రలాపాలు పేలకుండా ఉంటే అందరికీ బాగుంటుంది. అనవసరమైన మాటలు ఎక్కడన్నా కానీ వాళ్ళకైతే చెప్తున్నాను, నా పేరు కానీ నాది ఎక్కడన్నా సంతకం ఉన్నాయి, నేను ఎక్కడన్నా ఈ స్థలాలు ఉన్నట్లు కానీ ఈ స్థలాలు మనకు వేసుకున్నట్లు కానీ ఈ స్థలాలు రియల్ ఎస్టేట్లో వాడినట్టు కానీ నేను యూజ్ చేసినట్టు కానీ నేను అమ్మినట్టు కానీ ఉంటే లక్షణంగా వాళ్ళు కలెక్టర్ గారికి చెప్పుకోవచ్చు, కలెక్టర్ గారి నుండి విచారణ పెట్టించుకోవచ్చు, వారు ఏదైనా చేసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే గవర్నమెంట్ కూడా వాళ్ళదే, మనది కాదు. ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవాల్సింది జగనన్న స్మార్ట్ సిటీ గురించి. అసలు స్మార్ట్ సిటీ గురించి నాకేం సంబంధం ఉంటుంది? అసలు మా మున్సిపాలిటీకి ఏం సంబంధం ఉంటుంది? కనీసం అది ఎవరు తీసుకున్నారన్నా తెలుసా వాళ్ళకు? కర్నూలు కూడా తీసుకుంది, కర్నూలు అర్బన్ సెంటర్ తీసుకునేది. అది కూడా తెలియకుండా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇక గేట్ కాడ స్థలం గురించి చెప్తున్నారు. అది వాళ్ళ అన్నదమ్ములు 17 మంది కలిసి అమ్ముకునేది. అది ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు? తెలియకుండా ఏది నోటికి వస్తే అది మాట్లాడితే బాగుండదు. ఓపెన్ ఛాలెంజ్ అంటాడు. ఓపెన్ ఛాలెంజ్ చేసి ఏం చేస్తారు? వాళ్ళ గవర్నమెంట్ పెట్టుకొని ఇంత పబ్లిక్ గా వాయిస్ ఇస్తున్నాయి కదా, వాళ్ళ గవర్నమెంట్ ఉంది. ఎక్కడన్నా ఎంక్వైరీ చేసుకోమనండి, కలెక్టర్ గారినే పెట్టమనండి, అడగమనండి, కలెక్టర్ గారితోనే ప్రూఫ్ చేయమనండి ఇట్లా చేసినారు అని. ఇంకా రెండో విషయము, వారు నిన్న ఏమన్నారంటే వారు ఒక్కరే ఏదో కష్టపడినట్టు, వారు ఒక్కరే ఎమ్మెల్యే గారిని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని గెలిపించినట్టు వాళ్ళు ఫీల్ అయ్యి నిన్న మిగతా టీడీపీ నాయకులంతా పోవట్లు అంటున్నారు. అంటే మిగతా టీడీపీ నాయకులంతా పోవట్లేనా? అది వాళ్ళ టీడీపీ నాయకులంతా తెలుసుకోవాలి. వాళ్ళు క్లియర్గా నిన్న మాట్లాడినది అంతే, మేము తప్ప మిగతా వాళ్ళంతా రాజారెడ్డి కోవట్లే, అందుకనే మేము గొడవ పెట్టుకున్నామని చెప్తున్నారు వాళ్ళు. ఆ కోవట్ల గురించి చెప్పనీకనే మేము విజయవాడ పోయినామంటున్నారు. అది వాళ్ళ ఆలోచన చేసుకోవాలా, మేము కాదు ఆలోచన చేయాల్సింది. ఆ టీడీపీకి కష్టపడిన వాళ్ళు, ఇన్నేళ్ళు కష్టపడుతూ ఎప్పటి నుండో ఉండి టీడీపీ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళంతా వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నాను, వేరే నియోజకవర్గం నుండి వచ్చి ఈ నియోజకవర్గంలో ఉండి ఈ నియోజకవర్గం మన మండలము జలదాత రాజారెడ్డి గారిని ఆ రకంగా ప్రేరేపణ చేస్తున్నారంటే మన బేదంచెర్ల మండల ప్రజలు అంటారు మన దరిద్రం యాటికుంది అనేది. మన మండల ప్రజలు ఆలోచన చేయాల. ఎక్కడోడో వచ్చి మన సార్ని అంటున్నాడండి. 1956 వరకు డెవలప్మెంట్ జరిగింది. అది కూడా ఎవరి నుండి జరిగింది అంటే కనుక శేషారెడ్డి ఫ్యామిలీ నుండి జరిగింది. మళ్ళా తర్వాత 70 ఏళ్ల తర్వాత విద్యలో అదే రాజారెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు డెవలప్ చేసినారు. మళ్ళీ ఎన్ని ఏళ్ళు గవర్నమెంట్ లేవా? ఎందుకు మన మాజీ మంత్రివర్యులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడడం జరిగింది. వారికి నేను ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నా, మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు చేస్తున్నారో వాటి మీద కాన్సన్ట్రేషన్ వదిలేసి మీ స్వలాభాల కోసం మీరు ఎంత తాపత్రయపడుతున్నారో అది ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. అంతేకాదు మీరు ఒకటే చర్చలకు సిద్ధమా అని చెప్తా ఉన్నారు. నేను ఒక మాట అడుగుతా ఉన్నా, నువ్వేమంటున్నావు? ఈ తెలుగుదేశం నాయకులలో ఒక వ్యక్తి మాట్లాడే మాటలు ఆ వ్యక్తికి ఒకటే సూటిగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు వచ్చినటువంటి 4వే మీ అల్లునికి కట్టబెట్టావని మాట్లాడుతున్నావు. అసలు ఎవరికి అల్లుడు కామడిది, ఎవరికి సడప్పుడు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఎవరికి కొడుకో ఎవరికి అల్లుడో అది ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు 2024 టైంలో కానీ వాళ్ళు సపోర్ట్ చేసినారో మీకు అందరికీ తెలుసా? అంటే సవాళ్ళు ఇస్తా అంటున్నావు. నువ్వు గత
రాజారెడ్డి సార్ గారు ఎన్నికలు తిరిగే టైం ముందులో మాట్లాడిన మాటలకు నువ్వు ఒక్కసారి మాత్రమే ఆ వ్యక్తిగతంగా మాట్లాడినందుకు ఆయన చెప్పిన మాటకు నీవు మీ ఇంట్లో ఆడవాళ్ళకి తెలియకుండా బోర్లో పండుకొని దిండు తచ్చిందని మాట చెప్తున్నావు. మళ్ళీ ఈరోజు అదే మాటలు మాట్లాడుతూ తప్పుదావాలు మాట్లాడుతున్నావు. అది హెచ్చరిక చేస్తున్నావు. నీకు మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు? డోన్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు నాయకులు మీరు తప్పుకుంటే బట్టలు లేవు. ఈ సొప్పున ఒక్కసారి ఆ మాట ఇంకా మాట్లాడితే హెచ్చరిక చేస్తా ఉన్నా. అప్పుడు మాత్రం వ్యక్తిగత మాట్లాడించే దిండు మాత్రమే తడిచింది. ఇప్పుడు చెప్తున్నా మా రాజరెడ్డి సార్ గారికి అధికారం వస్తే ఒక పెన్ను పేపర్ సార్ తర్వాత ఏం తడుస్తాయో అది నీ నోటి ద్వారానే వినాలనింది. అది కూడా నీకు ఆయుష్తో ఆరోగ్యంతో కూడిన వయసు కూడా ఇవ్వాలని కూడా ఆ దేవుని కోరుకుంటున్నా. ఎందుకంటే జరగబోయే చూడాలని నువ్వు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావు. 100 సంవత్సరాల కిందటి నుంచి కూడా రాజకీయంలో తన సొంత ఆస్తులను అమ్ముకొని సొంత ఆస్తులను ప్రజలకు దానం చేస్తూ రాజకీయం చేస్తున్నటువంటి కుటుంబం అది. వాటికి నువ్వు ఒక వార్డు మెంబర్ కాదు, ఒక కౌన్సిలర్ కాదు, ఒక సెటిలర్. నువ్వు ఇక్కడ వచ్చి నువ్వు రాజారెడ్డి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడతావా? ఇంకొకసారి హెచ్చరిక చేస్తా ఉన్నాం. పదవి లేని నీకే ఇంతటి అహంకారం ఉంటే ఆయన రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి వర్యులు. నువ్వు తలుచుకుంటేనే డోన్ నియోజకవర్గంలో డోన్ మండలం, బెతంచెర్ల మండలం వైసీపీ కార్యకర్తలు బట్టలు కట్టుకొని తిరగలేరు ఆ మాటలు మాట్లాడుతున్నావే. మరి ఆయన గిరిక తలుచుకుంటే ఏం జరగాలి? అటువంటి మంచి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు. నీకు తగదు. మీ పార్టీ సంస్కారం కలిగిన పార్టీ, సభ్యత కలిగిన పార్టీ అంటున్నావు. ఈరోజు ఒక్కసారి రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది. శాసన మండలిలో ఒక మహిళను పట్టుకొని మీ శాసన రాష్ట్రానికి అధ్యక్షుడైన కొడుకైనటువంటి మంత్రి ఒక మహిళను శాసన మండలి సభ్యురాలను పట్టుకొని 5 ఏళ్లు ఏం పీక్తున్నామని మాట్లాడుతున్నది. ఇదే మీకు సంస్కారం నేర్పినది మీ పార్టీ, మీ ప్రభుత్వం, మీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? మీ ఇంకా ప్రభుత్వం గురించి మీరు సంస్కారం కలిగిన పార్టీ అని చెప్పుకోవడం సిగ్గుచేటు. మీరు కొట్లాడుతున్న దాని గురించి మీరు మాట్లాడుకోండి, మీరు చేసుకోండి. మేము చెప్పింది మాకు విషయం. మేము పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదనుకుంటున్నారేమో. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అది. కాబట్టి మీరు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. వాస్తవం ఏమంటే మీరు కలవట చేసుకున్నారు కదా. ఇదే పోలూరి వెంకటేశ్వర రెడ్డిని, ఇదే శేక్షాల చల్లర్ని పుట్టకాడ తన్నేది వాస్తవం కాదా? మెట్ల కింద పడేది వాస్తవం కాదా? మీరు వాళ్ళకి ఆయన కోసం తినేది వాస్తవం కాదా? అదే ఏరియా గురించి ఒక బీసీ నాయకుడితో వాదన చేసుకొని అదే మిమ్మల్ని వాళ్ళు 4 ఏళ్ళు కొట్టేది వాస్తవం కాదా? మళ్ళీ మీరు వచ్చి ఆడ భీమేశ్వరుడి ఆఫీస్లో మీరు కొట్టేది వాస్తవం కాదా? అంటే మా నాయకుడు చెప్పింది అవాస్తవం. అంటే మీరు కొట్టాడుకోవచ్చు, చేసుకోవచ్చు. ప్రజలకు న్యాయం జరగాలి. ఏ న్యాయం జరగాల? మీకు సిద్ధశుద్ధి ఉంటే ప్రజలకు ఈరియా సక్రమంగా సరఫరా చేయండి. మీకు సిద్ధశుద్ధి ఉంటే ఎన్ఎస్ఏ మీరు ఎంఈ ఇదే లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి ఉండి మంగళగిరికి తరలించుకున్నాడు. బెంచర్ తెచ్చి మీరు విద్యార్థులకు సహకరించండి. మీకు సిద్ధశుద్ధి ఉంటే ఐటెక్ కాలేజ్ తయారైంది. మీరు మొత్తం వాళ్ళకి ఏమో విద్యార్థులకు ఏ సదుపాయం కావాలనో టేబుల్ నుంచి కరెంటు నుంచి ఏమైనా సింపుల్గా అంటే 5% మాత్రమే ఇవన్నీ తెచ్చి ఆ విద్యార్థులను చేస్తార స్కూల్లో ఉన్న విద్యార్థులను వాడు తరలించి మీరు చేయండి. జాబ్ లేదు. మేము చెప్పుకుంటున్నాం ఈరోజు బలంగా. మేము చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటామంటే మా మినిస్టర్ గారు ఆర్థిక శాఖ మంత్రి ఉండి బుగ్గన రాజేంద్ర గారు ఒక స్కూల్ కానీ, ఒక విద్య కానీ, ఒక వైద్యం కానీ పేద బలహీన వర్గాలకు చేయాలని చిత్తశుద్ధితో 5 సంవత్సరాలు పరిపాలించారు. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయింది, 3 సంవత్సరాలు. మీరు ఏం చేస్తారో మీకు దమ్ముంటే, నాయకులు దమ్ముంటే చెప్పండి. అంతేగాని మీకు ఏం తెలుసు, మీరు విజయవాడ పోయినది ఏం తెలుసు, మీకు ఏం తెలుసు, మీరు కొట్టుకునేది వాస్తవం కాదు చెప్పండి. మీరు కొట్టుకునేది వాస్తవం కాదు.
పక్కన వాస్తవా కాదు? కీర్తి శేషులు వెంకటేశ్వర రెడ్డిని శేక్షాల సోదరుని గుండెల మీద తండ్రి వాస్తవం కదా, ప్రత్యక్ష సాక్షి నేనే. ఆ రోడ్లో ఆ రోజు అట్లా పోతుంటే నేను చూసిన ప్రత్యక్ష సాక్షిని, తన్నేది వాస్తవం కదా. మీరు ఆయన ఎమ్మడబడి తిరిగి వాస్తవే కాదు. కానీ ఏదో ఏదో విధాలుగా కొట్టాడుకుంటూ పోతుంటే కామన్ అది. కానీ మా మినిస్టర్ ఏం చేసినాడు, ఆయన విజయవాడ మీరు చూసినా వాసి చేసినాడు, మేము చూసాము, మేము కూడా వచ్చాము. అలా ఇదే పద్ధతి. మీరు ప్రభుత్వం ఉంది, ప్రజలకు ఏం చేయాలా, ప్రజలకు ఏం కావాలని ఆలోచించండి. తప్పుగా ప్రజలకు చేయండి, న్యాయం చేయండి. ఏ పథకాలు అయితే అమలు చేస్తున్నారో ఆ పథకాలు అమలు చేయండి. ఒక పేద మహిళలకు 15,000 ఇచ్చాను, ఇవ్వండి. తప్పేం కాదు, మేము ఇచ్చినాం, ఆశ ఇచ్చినాం. ఒక రైతుకు ఇన్సూరెన్స్ కట్టాం, రైతుకు తెలియకుండా క్రాప్ లోన్ తీసుకుంటే ఇన్సూరెన్స్ కట్టాం, 0 వడ్డీ ఇచ్చినాం. ఇలాంటి మంచి ప్రజలకు చేయాలా, అధిష్టానానికి చెప్పాలా. అదే కాకుండా ఊకే వ్యక్తిగతంగా విమర్శించుకొని వ్యక్తిగతంగా మాట్లాడుకునేది తప్పు కాదు. మీరు కొట్లాడుకునేది వాస్తవం కాదు, చెప్పండి. ఫస్ట్ కొట్లాడుకునేది వాస్తవం కదా, కొట్లాడుకున్నారు కదా, వాస్తవం అది. కాకపోతే స్కూళ్ళు విద్య నేను తెప్పించండి చేయాలి. ఈ ఊరు గత 70 సంవత్సరాలు 1970 కంటే ముందు ఏమీ అభివృద్ధి లేదు. తర్వాత శేషారెడ్డి గారి వంశీకుల వలన ఈ ఊరు అభివృద్ధి చెందింది. 50,000 ఉండే ఫ్లాట్లు 10 లక్షల దాకా ఎగబాకడానికి కారణము ఈ వంశీకులు. వీళ్ళ మంచితనం వల్ల ఈ గ్రామము అభివృద్ధి చెందింది. ఇక్కడ అవుట్కు నిలిసబెట్టి పేరు సోమల నుంచి, ఇక్కడ చెర్లోకొత్తూరు నుంచి, గ్రామాల నుంచి పక్కనీకి వచ్చిన వాళ్ళు బతకాల, అంతేగాని అంటపెట్టకూడదు. మనుషులు మంచోడు ఉంటే గ్రామం అభివృద్ధి చెందుతుందని వచ్చినారు. ఇక్కడ ఏం అల్లర్లు చేసేటోళ్ళు లేరు, ప్రాణాలు తీసేటోళ్ళు లేరు. మీరు ఊరు నుంచి వచ్చి మనుషులను ఇబ్బంది పెట్టి ఊరిని అంటబెట్టాలని చూస్తున్నారు. ఇది తప్పు. మంచోళ్ళు ఉండాలి కాబట్టి మంచిగా వాళ్ళ మంచితనాన్ని మీరు చెడుగా ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా రాజారెడ్డిని మీరు చెప్పినది వెనక్కి తీసుకెళ్ళ. తప్పు మాటలు గెలవలేడు అనేది మీరు చూసినారా? మీరు చూడలేరు. మీరు చూడాలంటే మళ్ళీ మీకు హక్కు ఉండాలా. మీరు బెడ్లు తడిచినాయి, తలలు దిండ్లు తడిచినాయి, దిండ్లు తడతాయో బెడ్లు తడతాయో చూడాలి మీరు ఖచ్చితంగా. ఆయన్నే చూపిస్తాడు. మానవత్వం ఏమన్నా ఉందా మీకు? యూరియా గురించి గలాటం జరగలేదా? కొనపల్లెలో నాకు 3 సర్వే నంబర్ల భూమి ఉంది. సర్వే నంబర్ 1, 2, 17 ఉంది. మీరు యూరియా ఇచ్చినారా? ఎవరికి ఇచ్చినారు? ఇచ్చిన లిస్టు చూపని యూరియాలో సబ్సిడీ తీసుకొని యూరియా ఒక మూట దగ్గర ఒక్క మూట మీద ఉండు చూడండి, ఒక్క మూట పడేది 1,487 రూపాయలు. దానికి సబ్సిడీ 1,190 రూపాయలు. రైతు కట్టేది 266 రూపాయలు మాత్రమే. ఈ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వంలోని పెద్దలు, ఈ నాయకులు దిగమింగి 1,000 కోట్లు, కనీసం అంటే 2 లక్షల చిల్లర మెట్రిక్ టన్నుల ఈ యూరియాను మాయం చేసినారు. దాన్ని ఆసరాగా తీసుకొని ప్రభుత్వం కేంద్రం కాడ 1,000 కోట్లు రావడం, 7,000 కోట్లు 10,000 కోట్లు ఎందుకు ఇస్తున్నారంటే యూరియాలో 30-40 వేల కోట్లు దిగమింగిన. ఇది వాస్తవం కాదని మీరు తెలపదు. గతంలో భూమి ఏముందో అదే భూమి ఉంది. ఏం సముద్రంలో కలిసింది? ఆ బ్యాగ్ ఎంత కమ్ముతారు ఇప్పుడు? ఈ బ్యాగ్ 266 రూపాయలు మాత్రమే, 51 పైసా. ఏమి ఇది 1,457 2024ది. ఇప్పుడు కొత్త సంచి 2,000 అయింది. దాంట్లో సబ్సిడీ 1,400 పోతుంది. రైతు కట్టేది 266 రూపాయలే. నానో యూరియా అని చెప్తారు. నానో యూరియా అంటే అది మందు కొట్టేది. భూమిలో యూరియా వేస్తే పంట పెరుగుతుంది. బాడీ స్ప్రే చేసినట్లు యూరియా, నానో యూరియా అంటే అది డబ్బా, ఇంత డబ్బా, అది ఎంత అవుతుంది? 500 అవుతుంది. ఏమి బాడీ స్ప్రే కొడితే మనిషికి కడుపు నిండుతారా? లేకపోతే అన్నం తింటే కడుపు నిండుతా? తెలివి ఉంది. బేస్మటం చేస్తే బేస్మటం ఉంటే ఇల్లు నిలబడుతుంది. తాత్కాలిక భవనాల్లో కాదు. మీరు చేసేటివన్నీ తాత్కాలికమే. మీరు మా యూరియా ఏడిపోయింది, మా భూమి ఏమన్నా తగ్గిందా? ఆంధ్రప్రదేశ్ భూమి సముద్రంలో ఏమన్నా సగానికి వరకు వచ్చి నిలబడిందా? ఆ భూమి ఉంది, అదే యూరియా ఉంది. 24, 19, 16
ఆ భూమి ఉంది, అప్పుడు ఎట్లా యూజ్ ఇచ్చినారో అందరికి ఇవ్వాలి. నాకు కొనపల్లె గ్రామంగా నాకు 1వ సర్వే నంబరు, సర్వే నంబర్ 2, సర్వే నంబర్ 17లో భూమి ఉంది. మా దాయుదులకు అందరు కలిసి 40-50 ఎకరాలు ఉంది. ఎవరికి ఏం మూటలు ఇచ్చినారో మాకు పాస్బుక్లు చూపారు. మీరు తిన్నారు తప్ప ప్రజలకు ఇవ్వలేదు. మీకు అదే చేస్తే ఇక్కడ ఉంటాయి వాటి మీరు ఇంకా యూటిలైజ్ చేసుకోవాలి. దాన్ని వచ్చి ఓపెన్గా మాట్లాడి మేడం మాకు ఇది ఉంది, ఇది ఉంది మేడం, వీళ్ళు వస్తారు, వీళ్ళు ప్రెగ్నెన్సీ వాళ్ళు, అంగన్వాడీ వాళ్ళు, వీళ్ళందరూ మీ పిల్లలతో సహా గవర్నమెంట్ ఫుడ్ ఏదైతే ఉందో బలమైన ఫుడ్ అంతా వీళ్ళు ఇస్తారు, ట్యాబ్లెట్స్ ఇస్తారు. దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలని కోరుతున్నాను. దయచేసి ఈ ఫ్రీ సర్వీస్ ఇస్తాను. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ఇప్పుడు దూరం ఉన్నది ఏదైనా నడుపు కనిపిస్తారు, దగ్గర పోతున్నా విలువ తెలుస్తుంది. వీళ్ళందరికీ దగ్గర మేము అందరూ సేవలు చేస్తున్నది మీకు విలువలు అర్థం అవుతుంది. కానీ దయచేసి వాటిని వాళ్ళు ఏం సేవ చేస్తున్నారు, ఏం ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు మీ పిల్లలకు మంచి ఫుడ్ ఇస్తారు. వీళ్ళు ఆ ఏఎంఎస్ ఆశ్వాసంలో డెలివరీకి మీరు వెళ్తారో లేదో ఇంతవరకు చూసుకుంటారో లేదు, కానీ వీళ్ళు వచ్చి ఏమైనా ఏం టాబ్లెట్ వేసుకోవాలో ఏం చేసినా కానీ ప్రతి ఒక్కరు వస్తున్నారు. కానీ వీళ్ళని గుర్తించండి దయచేసి. మా పారిశుద్ధ్యం ఇప్పుడు మన ఇంట్లో మనం ఎవరైనా పేషెంట్ ఏదైనా అయితే మనం సరిగ్గా చూసుకోం. అలాంటి దాన్ని కూడా మా కార్మికులు వచ్చి నీట్గా అది మీరు ఏదైతే చేస్తారో వాళ్ళు నవ్వుకుంటా చేసుకుంటూ వస్తారు. కాబట్టి వీళ్ళందరినీ మనం ప్రేమాభిమానంతో మనం పెంచుకుంటే మన పిల్లలు కూడా అదే ప్రేమాభిమానంతో మనం పెరుగుతూ మన వాతావరణం కూడా అలాగనే ఉంటుంది. మనకు కూడా ఈ బీపీ షుగర్లు ఎలా వస్తాయంటే ఇవన్నిటి వల్లనే వచ్చాయి. ఇక్కడ రావడానికి కారణం కూడా ఇవన్నీ ఉంటాయి. ఒకరికొకరు మంచిగా మాట్లాడుకోవడం, చేసుకోవడం, ఒక మంచి అనే ఆలోచనతో పోతే అన్నీ మంచిగానే జరుగుతాయి. అది ఖచ్చితంగా జరుగుతుంది. కావున వీటన్నింటినీ ఫెసిలిటీస్ ఉపయోగించుకుని వీళ్ళు కూడా వచ్చి వాళ్ళని గౌరవించుకొని మన అక్క చెల్లెలు మన కోవిడ్ అన్నదంగా వెళ్ళి ఒక ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ప్రభుత్వ సర్వీస్లోని మీరు యూటిలైజ్ చేసుకోవాలని మన గవర్నమెంట్ వాళ్ళు మోడీ సార్ వాళ్ళు కానీ కేంద్ర సార్ వాళ్ళు కానీ మన అధికారులు కానీ మన ఎమ్మెల్యే వాళ్ళు కానీ వీళ్ళందరి సమక్షంలో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పర్యవేక్షణ సూపర్వైజింగ్ అన్నీ ఉంటాయి. కావున వీటన్నిటినీ మీరు మనస్ఫూర్తిగా ఏవైతే మీకు జబ్బులు కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకొని పరిష్కరించుకొని మీరు ఆయా అభివృద్ధి కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. అయిన తర్వాత ప్రతిజ్ఞ చేసి చివరి వాళ్ళు తీర్చుకొని వెళ్ళాలి. ఇంకేదైనా ఉంటే చూడండి, లేకపోతే ప్రతిజ్ఞ స్టార్ట్ చేద్దాం. అట్లా లైన్గా నిలబడి ఆ భూమి దాని సహజ మన వాతావరణాన్ని కాపాడడానికి నా వంతు కృషి చేస్తాను. పర్యావరణ పరిశుభ్రత కాపాడతాను. వాడిన వస్తువులను పునర్వినియోగం చేయడానికి కృషి చేస్తాను. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం మానివేస్తాను. బేతంచెర్ల పట్టణంలోని శేషారెడ్డి ఉన్నత పాఠశాల ఆవరణలో దసరా పండుగను పురస్కరించుకొని ప్రతి ఏడాది యువకులు క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను ఎస్ఐ రమేష్ బాబు నగర పంచాయతీ
చైర్మన్ చిరణ్ రెడ్డి, ఎంపీపీ నాగభూషణ్ రెడ్డి, నగర పంచాయతీ కమిషనర్